రాజీనామాలు రాజీనామా చేసి కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తలుగా ఎన్నికల్లో పనిచేశారు. ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని కూడా మనందరికీ తెలిసింది. సరే, కొంతమంది వాలంటీర్లు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 3 పార్టీల కూటమి ఇచ్చినటువంటి హామీ లేదా భరోసా దాన్ని నమ్ముకొని అనేక మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు అదే వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూటమికి కూడా మద్దతుగా పనిచేశారు అన్అఫిషియల్ గానే. అయితే ఏం చేశారు సార్, ఓకే, మీరు కంటిన్యూ చేద్దాం. ఒక మాట, వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పినప్పటికీ వాలంటీర్లు ఇక్కడ చాలామంది ఏం చేశారు, వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామా తర్వాత అని చెప్పినా వినకుండా కేవలం వైసీపీ కోసం పనిచేయడం కోసం మాత్రమే రాజీనామా చేసి, అంటే ఎన్నికల సంఘం ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజీనామా చేసి కూడా వైసీపీ తరపున పనిచేయడం కోసం ముందుకెళ్లారు. అటువంటి వ్యవస్థను ఎలా కంటిన్యూ చేయాలి వాళ్ళ అని చెప్పి మాట్లాడుతున్నారు కూటమి పెద్దలు. అదే కదా, అదే ఆ రోజున చెప్పినట్లుగా విని ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా ఈ ఆధార్ కార్డుల తారుమారు, అదే ఓటర్ కార్డుల తారుమారు చేయడం, ఇంటింటికి వెళ్ళడం, బెదిరింపులకు దిగడం, మీకు అవిరావు ఇవిరావు అని చెప్పడం, ఓటర్లను బెదిరించడం, ఇవన్నీ చేశారు వైసీపీకి అనుకూలంగా పనిచేసింది ఆ రోజున వాలంటరీ వ్యవస్థ. ఎంత కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పినా వారు సైలెంట్గా లేకుండా రాజీనామా చేసి మరీ వెళ్ళారు. ఇవాళ ఉత్తర్వులు ఇవ్వలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం సమయం దాటిపోయిన తర్వాత కొనసాగిస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? ఇవన్నీ నాయకులకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా బీజేపీ నాయకులకు తెలియదా? తెలుసు కదా. ఏంటది? వారు వైసీపీకి పని చేస్తారని తెలియదా అని అడుగుతున్నారా మీరు? వైసీపీకి పనిచేస్తారని కాదు, ఉత్తర్వులు ఇవ్వలేదని, కంటిన్యూషన్ చేయట్లేదని అందరికి తెలుసు కదా. ఎన్నికలకు ముందే జరిగింది కదా అది. మరి వినాలి కదా, వాలంటీర్లు కూడా ఆ రోజు వినలేదు కదా, వినకుండా వైసీపీ తరపున ప్రచారం చేశారు కదా. వినలేదు, లేకపోతే ఇంకోటి వాళ్ళ జోక్యం లేదు. ఎన్నికల కాదు సార్, కోటేశ్వరరావు గారు, వైసీపీ తరపున పని చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోలతో సహా ప్లే చేయగలుగుతాం. మీరు అన్నారు టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. నేను ఇక్కడ ఎవరి తరపున మాట్లాడలా, కానీ మీరు ఒక్కరి ఫోటోను చూపించగలుగుతారా? ఒక్క వాలంటీర్ అయినా కూటమి తరపున ప్రచారం చేసినట్లుగా ఒక్క ఫోటో చూపించండి మీరు. నేను కొన్ని వేల ఫోటోలు చూపిస్తాను మీకు, వాలంటీర్లు ఎవరెవరైతే పనిచేశారో వైసీపీ తరపున. నవీన్ గారు, మీరు ఆ విధంగా నాకు సవాల్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ సవాళ్ళు విసరగలను. ఈ విషయంలో చెప్పండి సార్, మీరు అన్నదానికే నేను అడుగుతున్నాను. అదే చెప్తున్నా, నేను ఎక్కడ చుట్టూ తిప్పట్ల విషయాన్ని. అదే చెప్తున్నా. వాళ్ళు ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేశారు అని మీరు రుజువు చేయండి. నేను కొన్ని వందల ఫోటోలు చూపిస్తాను. వాలంటీర్స్ వైసీపీ తరపున ప్రచారం చేసింది నేను కొన్ని వందల ఫోటోలు నేను ఇప్పుడే ప్లే చేస్తాను. మీరు ఒక్క ఫోటో చూపిస్తారా కూటమి తరపున ఒక్క వాలంటీర్ అయినా పనిచేసినట్టుగా? వాళ్ళని తీసేయండి, వాళ్ళని తొలగించండి, వాళ్ళని పెట్టమని ఎవరైనా. మరి ఉత్తర్వులు కొనసాగించకపోతే ఎవరు తప్పది? అరే, వాళ్ళు తప్పైతే మీరు చేసిన ఉప్పేంటి? గతంలో చాలా జరిగినాయి. అవన్నీ మీరు ఇది మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఇది చెప్పండి. నేను దాని గురించి నేను అందుకే చెప్పాను 2 పార్టీలు ఉన్నాయని. మీరు ఒకే పార్టీ మాట్లాడమంటే అది సమగ్రమైనటువంటి చర్చ కాదు. రెండో పార్టీ కూడా మాట్లాడాలని నన్ను మాట్లాడటానికి అవకాశం ఇస్తానంటే మాట్లాడతా. లేదు, ఒకే పార్టీ అంటే ఇంక నేను చెప్పాల్సింది ఏం లేదు. 5 ఏళ్ల నుంచి అదే చెప్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్పారు. అంతే, ఇంక నేను చెప్పాల్సింది ఏం లేదు దానిలో. మీ ఇష్టం సార్, కంటిన్యూ చేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను దుర్వినియోగం చేసిన మాట వాస్తవం. అది కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సైలెంట్ గా ఉన్నారు, కొంతమంది కూటమికి మద్దతుగా పనిచేశారు. రకరకాలుగా ఉన్నాయి. మొత్తం చేశారని నేను కూడా చెప్పట్లేదు. ఏమి చేసినప్పటికీ ఆ జరగాల్సింది ఏదో ముందే జరిగింది. వాటిని కంటిన్యూ చేస్తూ జీవో ఇవ్వకపోవడం, లేకపోతే వేతనాలు, ఇవన్నీ కూడా ముందే జరిగినాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా మేము 5,000 కాదు 10,000 ఇస్తాము, వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తాము అని ఇవన్నీ తెలిసిన తర్వాతనే నాయకులు చెప్పారు కదా. దీని సంగతి ఏమిటి? దీని సంగతి కూడా చర్చించాలనేది నా అభిప్రాయం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది 100% ఎందుకు చేయట్లేదు అనేది కనపర్ శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవుతారు. శ్రీనివాస్ గారు, ఆ చర్చలోకి వెళ్దాం. అదంతా